హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకోసం ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి ఈ యొక్క కత్తుల బావి వేణుగోపాల స్వామి సంబంధించినటువంటి విశేషాలు వింతలు మీకు అందిస్తున్నానండి. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి. ఈ ఆర్కిటెక్చర్ ఇవంతా చాలా బాగా ఆ కాలంలో నిర్మించారు. ఈ యొక్క ఇన్స్క్రిప్షన్, ఈ శిలాశాసనం ఎవరిదంటే మీ అందరికీ తెలుసు. నేను కూడా మరొకసారి మీతో చెప్తా చూడండి. ఈ శిలాశాసనం వేయించింది ఎవరంటే విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాయల వారు. ఇదిగోండి విజయనగరం అని చూడండి. ఇక్కడ విజయనగరం, ఇదిగోండి విజయనగరం. అంటే యాయిల్ అనేది పోయటం వల్ల ఇవి కొంచెం కనిపించలేదు. విజయనగర సామ్రాజ్యం యొక్క శిలాశాసనము మనం కొండవీడులో చూడొచ్చు. ఎందుకంటే ఈ యొక్క కొండవీడు అనేది ఆ రోజుల్లో కూడా విజయనగర సామ్రాజ్యంతో పాటుగా వెలసిల్లినటువంటి మహాసామ్రాజ్యము. రెండు ఇంచుమించుగా ఒకే రకంగా ఉండేవి. వీరి మధ్య పెళ్లి సంబంధాలు కూడా జరిగినటువంటి అంశాలు కూడా ఉండేవండి. కాబట్టి ఈ ఆర్కిటెక్ట్ అనేది రెండు హిందూ సామ్రాజ్యాలు కాబట్టి రెండు ఒకే రకంగా ఉంటవి. అలాగే మనం మొదట్లో చూసాము, అక్కడ సరిగమలు అనేటటువంటి స్తూపాన్ని కూడా చూసామండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇది ఆర్కిటెక్టు శిలాశాసనము, విజయనగర సామ్రాజ్యం యొక్క శిలాశాసనం మరొకసారి చూపిస్తున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ కోసము అయితే మీకోసం విజ్ఞానవంతమైనటువంటి విశేషాలైనటువంటి మన చరిత్రని ఆర్కిటెక్టు అందించడానికి మన ఛానల్ తరఫున మేము మీకు ఈ యొక్క అంశాలను అందిస్తున్నామండి. ఈ యొక్క ప్రదీప లక్ష్మణ్ 25 ఛానల్కి మేము కంట్రిబ్యూట్ చేస్తున్నాం అన్నమాట. అలాగే మేడం గారు కూడా ఈ యొక్క ఛానల్కి సంబంధించి ఇంకా ఎన్నో విశేషాలు అందించడం కోసం మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మా చేత ఇవన్నీ చెప్పిస్తున్నారు. ఎందుకంటే మేము ఆర్కిటెక్ట్లో అనుభవం ఉంది కాబట్టి మీకు అందించాలనే సదుద్దేశంతో మేడం గారు ఈ యొక్క ఛానల్స్ని, ఈ యొక్క అంశాలని మీకు అప్లోడ్ చేపిస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఈ వింతల విశేషాలు అందరికీ అందుతాయి. థ్యాంక్ యూ అన్నాడు.